నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ చాలా మందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చర్మం మీద రకరకాల మచ్చలు అంటే ఫేస్ మీద మొటిమలు కావచ్చు, లేదా బాడీ పార్ట్లో డిఫరెంట్ పార్ట్స్లో నల్ల నల్లగా మచ్చలు, కొందరికి కొన్ని రకాల చెర్రీ బ్లడ్ స్పాట్స్ అంటాం, అంటే స్కిన్ మీద రెడ్ కలర్ లాగా అక్కడక్కడ మచ్చలు అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి నార్మల్గా వేర్ల దగ్గర, కనుపుల దగ్గర బాగా నల్లగా అయిపోతూ ఉండడం, ఇలా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్. అండ్ కొంతమందికి అయితే మెడ దగ్గర వాళ్ళు గొలుసులు అంటే నార్మల్గా అందరూ మనకి ఇక్కడ చైన్ వేసుకుంటారు కదా, సో అలా చైన్ వేసుకునే దగ్గర అంతా కూడా చిన్న చిన్న కురుపుల్లాగా రావడం, వాట్స్ అంటాం, మామూలుగా స్కిన్ వాట్స్ రావడం. కొంతమందికి అయితే కంటి దగ్గర, కంటి రెప్పల మీద కూడా ఈ స్కిన్ వాట్స్ ఎక్కువగా మల్టిపుల్గా రావడం, ఇలా రకరకాల చర్మ సమస్యలని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నిటిలో కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే మన లివర్ సరిగా వర్క్ చేయకపోవడము అండ్ మన బ్లడ్ అనేది ఇంప్యూర్ అవ్వడం. సో ఇలా చెప్పగానే అందరికీ డౌట్ వస్తుంది, మా లిపిడ్ ప్రొఫైల్, మా బ్లడ్ టెస్ట్లు కావచ్చు, లేదా మా లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గానే ఉంది కదా మేడం, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సో ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి లివర్ ఫంక్షన్ టెస్ట్ కావచ్చు, లేదా బ్లడ్ టెస్ట్లోనే మనకి ఇంప్యూరిటీ అండ్ నేను చెప్పినటువంటి లివర్ ప్రాబ్లం అనేది బయటపడదు. ఆయుర్వేదిక్ ప్రకారం మన రక్తము అనేది శుభ్రంగా ఉన్నట్టయితే, రక్తము అనేది పరిశుభ్రంగా ఉన్నట్టయితే మనకి చర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఎవరికైతే స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ బ్లడ్ అనేది ఇంప్యూర్ అవుతున్నట్టు. సో లివర్ సరిగా పనిచేసినంత వరకు బ్లడ్ ఇంప్యూరిటీ అనేది జరగదు. కాబట్టి లివర్కి సంబంధించినటువంటి కొన్ని రకాల ఎంజైమెటిక్ యాక్షన్స్లో వచ్చే డెఫిషియన్సీ కావచ్చు, కొన్ని రకాల చర్యలు సరిగా జరగకపోవడం వల్ల రక్తం అనేది ఇంప్యూర్ అవుతూ ఉంటుంది. ఆ ఇంప్యూర్ అయిన రక్తం వల్ల మనకి దాని తాలూకు టాక్సిన్స్ మనకి ఇలా వాట్స్ లాగా, చెర్రీ రెడ్ స్పాట్స్ అంటారు, అలాంటి స్పాట్స్ కావచ్చు, కొంతమందికి స్కిన్ ట్యాగ్స్ కావచ్చు, కొంతమందికి నల్ల మచ్చలు కావచ్చు, ఇలా మనకి ఆ టాక్సిన్ ఎక్కడ పేరుకుంటుందో అక్కడ ఇలాంటివి రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో వీటికి ఏవైనా క్రీమ్స్ పెట్టుకోవడం, లేదా స్కిన్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు వాడే అటువంటి మందుల వల్ల ఎటువంటి పరిష్కారము ఉండదు. దీంట్లో మనము ప్యూర్ చేయడం వల్ల రక్తాన్ని కొన్ని రకాల ఆహారపు అలవాట్లని మార్చుకొని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ని మనం చేసుకోవడం వల్ల మన బ్లడ్ని ప్యూర్ చేయగలుగుతాం. సో మీరు అడగవచ్చు, మేడం మీరు ఎలా చెప్పగలుగుతారు అది ఇంప్యూర్ బ్లడ్డా ప్యూర్ బ్లడ్డా అని? నార్మల్గా ఆయుర్వేదంలో ఇంప్యూర్ బ్లడ్కి కొన్ని లక్షణాలు, ప్యూర్ బ్లడ్కి కొన్ని లక్షణాలు చెప్తారు. సో చిన్న ప్రిక్ మనం చేసినా కూడా వాళ్ళకి రక్తం అనేది చాలా నల్లగా, డిఫరెంట్గా ఉండాల్సినటువంటి రెడ్నెస్ కన్నా ఎక్కువ నల్లగా ఉన్నప్పుడు మనకి ఇంప్యూర్ బ్లడ్ అని అంటూ ఉంటాం. సో ఇలా ఇంప్యూర్ బ్లడ్ అనేది రెగ్యులర్గా అందరికీ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో జరిగే రకరకాల జీవన చర్యల వల్ల మనకి ఇంప్యూరిటీస్ అనేవి బాడీలో ఫామ్ అవుతూనే ఉంటాయి. అవి బాడీ కొంత ఎలిమినేట్ చేసినా కూడా కొంత మన బాడీలో ఉంటూనే ఉంటాయి. అలాంటివి ఎలిమినేట్ చేసుకోవడానికే ఆయుర్వేదంలో రక్తమోక్షణము అనే పద్ధతిని చెప్పారు. సో హెల్దీగా ఉండేవాళ్ళు హెల్దీగా ఉండడానికి, లేదా రోగంతో బాధపడుతూ ఉన్నవాళ్ళు హెల్దీగా ఉండడానికి, రెండు రకాలలో కూడా మనకి ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదంలో చెప్పారు. దాన్నే స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికారో రోగ ప్రశమనం, అంటే ఆరోగ్యంగా ఉన్న అతన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోగాలను బారిన పడకుండా రోగం వచ్చిన తర్వాత రోగం నుండి బయటపడడానికి ఈ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి వచ్చినప్పుడు మనము ఈ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లంలో ఆయుర్వేదంలో మనకి రక్తమోక్షణాన్ని చాలా మంచి సొల్యూషన్గా చెప్పారు. అందుకే మనం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రక్తమోక్షణము, విరేచన కర్మని మనం సజెస్ట్ చేస్తాము. సో ఇది చేయడం వల్ల వాళ్ళ బ్లడ్ అనేది ప్యూర్ అవ్వడమే కాకుండా వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతారు. అండ్ లివర్కి సంబంధించినటువంటి కొన్ని రకాల ఔషధాలు లైక్ నేల ఉసిరి కావచ్చు, కిరాతతిక్త, నేల వేము కావచ్చు, అండ్ దారు హరిద్ర, గుడూచి, ఇలా కొన్ని రకాల మెడిసిన్స్తో చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కషాయాలు కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఔషధాలు కావచ్చు, మనము కొన్ని రోజుల పాటు ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళ లివర్ అనేది ప్యూర్ అవుతుంది, వాళ్ళ బ్లడ్ ప్యూర్ అవుతుంది. తద్వారా వాళ్ళ రక్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అండ్ స్కిన్ అనేది హెల్దీగా అవుతుంది. ప్రాబ్లమ్స్ అనేవి స్టార్టింగ్లో ఉన్నట్టయితే ఇలాంటి మెడిసిన్స్తో తగ్గుతాయి. ఒకవేళ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండి స్కిన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విరేచన కర్మ, రక్తమోక్షం అనే టెక్నిక్స్ని మనము ఒక పద్ధతి ప్రకారంగా పీరియాడిక్గా చేసుకున్నట్టయితే డెఫినెట్గా కంప్లీట్గా మీరు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు.